హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రామ్మూర్తి బాగి ఇద్దరు కూడా రాత్రి వరకు సరస్వతి కోసం వెతికి తనెక్కడ కనిపించకపోవడంతో ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు అమర్ బాగిని అపార్థం చేసుకుంటాడు. నువ్వు నన్ను మరొకసారి మోసం చేసావు మిస్సమ్మ, కావాలనే మీరు నన్ను ఇక్కడ ఉంచాలని ఉదయం వచ్చిన ఆవిడ నేను వెతికే మేడం ఒక్కరేనని చెప్పారు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. రాథోడ్ కార్తీ అని చెప్పి అమర్ రాథోడ్ని కార్తీమని చెప్పి ఇక అలా అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే బాగి ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు రామ్మూర్తి బాగితో, అమ్మ బాగి, బాబుగారికి నువ్వైనా చెప్పమ్మా అని రామ్మూర్తి అంటూ ఉంటే, ఇప్పుడైనా నా మాట వినరు నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అలా అమర్ వెళ్ళిపోతూ ఉంటే ఏమీ మాట్లాడలేక కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ ఉండిపోతుంది. అమర్ పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, మొత్తానికి ఒక గండం గడిచిందని చెప్పి మనోహరి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. మరోవైపు ఆరు గుప్తాతో, గుప్తా గారు చూసారా ఆ మనోహరి ఎంత పని చేసిందో, కావాలని నా చెల్లెలు బాగి మీద లేనిపోనివన్నీ పిల్లలకు చెప్పి పిల్లల మనసు చెడగొట్టేసింది. ఇప్పుడు ఈ మనోహరి వల్లే పిల్లలు బాగిని అపార్థం చేసుకుంటున్నారు. అలాగే నేను లేకపోయినా ఆయన కనీసం నా చెల్లెలతో అయినా సంతోషంగా ఉంటారని తనని నేను ఆయనకిచ్చి పెళ్లి చేశాను. అయినా వీళ్ళిద్దరిని కూడా ఆ మనోహరి దగ్గర కానివ్వడం లేదు అని చెప్పి ఇప్పుడే నేను వెళ్ళి బాగీతో మాట్లాడతాను గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఈ టైంలో నువ్వు వెళ్తే ఆ బాలికకు అనుమానం కలుగుతుందని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఏం పర్వాలేదు గుప్తా గారు, నేను కవర్ చేస్తాను కదా అని చెప్పి ఆరు బయట ఒంటరిగా నిలబడి ఉన్న బాగి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో రామ్మూర్తి అక్కడికి వచ్చి, అమ్మ బాగి, లోపలికి వెళ్దాం రామ్మ అని చెప్పి అంటూ ఉంటే, నేను కాసేపు అయిన తర్వాత వస్తాను నాన్న, మీరు వెళ్ళండి అని చెప్పి బాగి అలాగే చీకట్లో నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే ఆరు బాగి దగ్గరికి వస్తుంది. చెల్లి ఎలా ఉన్నావని చెప్పి ఆరు పలకరించగానే అప్పుడు బాగి అక్క అంటూ ఆరుని చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. జరిగిందంతా కూడా నాకు తెలుసు అని చెప్పి ఆరు అంటూ ఉంటే, మీకెలా తెలుసక్క అని బాగి అడుగుతుంది. మీ ఊరి పక్కనే మా ఊరు కూడా, మాకు ఈ ఊరిలో చుట్టాలు ఉండడంతో ఉదయమే ఈ ఊరికి వచ్చాను. ఇందాక ఇక్కడ జరుగుతున్న గొడవంతా కూడా నేను విన్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. చూసావా అక్క, ఆ మనోహరి ఎన్ని కుట్రలు చేస్తుందో. ఉదయం వచ్చింది వార్డెనని ఆ మనోహరికి తెలిసి కూడా కావాలనే నేను మా నాన్న అబద్ధాలు ఆడుతున్నామంటూ మా మీద నిందలు మోపింది అని చెప్పి బాగి అంటూ ఉంటే, జరుగుతుందంతా నాకు తెలుసు బాగి, నువ్వేమీ బాధపడకు. నువ్వు ఇలాగా ఇక్కడే ఉండిపోతే ఆ మనోహరి పిల్లల్ని కానీ ఆ కుటుంబాన్ని కానీ ఇంకేం చేస్తుందో. నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే బయలుదేరి నువ్వు కూడా హైదరాబాద్కి వెళ్ళు అని చెప్పి ఆరు, వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళుండరు, ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేయని చెప్పి అంటూ ఉంటుంది. బాగి ఆలోచనలో పడుతుంది. అప్పుడు ఆరు, చూడు బాగి, పెళ్ళి ఏ విధంగా జరిగినా కూడా ఇప్పుడు అది నీ కుటుంబం అయినా నీ భర్త పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పి ఆరు అనగానే ఇక అప్పుడు బాగి, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైందక్క అంటూ వెంటనే రాథోడ్కి ఫోన్ చేస్తుంది. రాథోడ్, నన్ను వదిలేసి మీరు అలా ఎలా వెళ్ళిపోతారు? మీ సార్ అంటే ముందు వెనక ఆలోచించరు. మరి కనీసం నువ్వు కూడా వస్తావా మిస్సమ్మ అని అడగాలి కదా. అలా అందరూ వదిలేసి వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆయనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను ఇప్పుడు ఆ ఇంటి కోడల్ని అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో రాథోడ్ అమర్తో, సార్ మిస్సమ్మ కూడా మనతో పాటు వస్తానని అంటుంది, బండి వెనక్కి తిప్పమంటారా అని రాథోడ్ అంటూ ఉంటాడు. దాంతో మనోహరి, ఏం అవసరం లేదమ్మర్, ఇలా ఒకసారి ముందుకొచ్చి మళ్ళీ బండి వెనక్కి తిప్పితే అపశకునం అని చెప్పి అంటూ ఉంటుంది. మనం చాలా దూరం వచ్చేసామని చెప్పు రాథోడ్ అని అమర్ అంటాడు. దాంతో బాగి, సరే రాథోడ్, అలా అయితే నేనే
మీరు ఎక్కడున్నారో అక్కడికే నడుచుకుంటూ వస్తాను, ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు అమర్, ఏం అవసరం లేదులే రాథోడ్, ఈ అర్ధరాత్రి పూట తను ఎక్కడికని వస్తుంది, మనమే వెనక్కి వెళ్దామంటూ బాగి కోసం అని చెప్పి రాథోడ్ని బండి వెనక్కి తిప్పమని చెబుతాడు. బాగి వెంటనే తన లగేజ్ తీసుకొని బయటకు వస్తుంది. ఇక తను బయటకు వచ్చేసరికి ఆరు ఎక్కడా కనిపించకపోవడంతో ఇదేంటి అక్క ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పి అలా చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటుంది. అమ్మ బాగి ఎక్కడికమ్మా అని రామ్మూర్తి అంటూ ఉంటాడు. నా భర్త పిల్లలు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉండాలి కదా నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటే మంగళ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఈ రాత్రి ఎక్కడికని వెళ్తావమ్మా, ఉదయాన్నే వెళ్దులే అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. లేదు నాన్న, నేను కూడా ఇప్పుడే అక్కడికి వెళ్ళాలి, నన్ను తీసుకువెళ్ళడానికి ఆయనే వస్తానన్నారు అని చెప్పి బాగి అనగానే కొద్దిసేపటికి రాథోడ్ వాళ్ళు కారులో రామ్మూర్తి ఇంటికి వస్తారు. ఇక అలా బాగి వెళ్ళి కారులో కూర్చుంటూ ఉంటే మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అలా అందరూ కలిసి హైదరాబాద్ బయలుదేరి వెళ్తూ ఉంటే రామ్మూర్తి సంతోషపడిపోతూ మొత్తానికి నా కూతుర్ని అర్థం చేసుకుని బాబుగారు మళ్ళీ తనని తీసుకుని వెళ్ళడానికి వెనక్కి వచ్చారు, నాకు అది చాలు, ఇలాగే బాబుగారు మనసు మారి నా కూతుర్ని అర్థం చేసుకొని వాళ్ళంతా సంతోషంగా ఉండాలని చెప్పి రామ్మూర్తి అనుకుంటాడు. వదిలిపోయిన దరిద్రం మళ్ళీ వచ్చినట్టు ఈ మిస్సమ్మని ఆ ఊర్లో వదిలేసి సంతోషంగా మేం మాత్రమే వెళ్దామనుకుంటే ఇది మళ్ళీ వచ్చి కారు ఎక్కిందని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత పిల్లలు ఆకలేస్తుందని చెప్పి రాథోడ్ని ఏదైనా డాబా దగ్గర కారు ఆపమని చెప్పి అంటూ ఉంటారు. దాంతో అలాగే పిల్లలని చెప్పి రాథోడ్ డాబా దగ్గర కారు ఆపగానే పిల్లలు మనోహరి అమర్ వీళ్ళంతా కూడా తినడానికి వెళ్తూ ఉంటారు. నీకు స్పెషల్గా చెప్పాలా, నువ్వు కూడా దిగు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇందాక మీరు నన్ను ఎన్నో మాటలు అన్నారు కదా, ఆ మాటలకు కడుపు నిండిపోయింది, నాకేం ఆకలిగా లేదు, వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే నీ ఇష్టం, నిన్నిక్కడ ఎవరు బతిమలాడరు అని చెప్పి అమర్ కూడా అలా డాబా లోపలికి వెళ్తూ ఉంటాడు. బాగి ఒక్కతే కారులో కూర్చొని ఉంటుంది. ఇక అలా కారులో కూర్చొని ఆలోచిస్తూ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటే రోడ్డుకి అవతల లారీ డ్రైవర్ బాబ్జీ కార్ రిపేర్ రావడంతో మెకానిక్ షాప్లో కార్ని రిపేర్ చేయించుకుంటూ ఉంటాడు. ఆ కార్లో సరస్వతి మేడం కనిపిస్తుంది. రోడ్ అవతల సరస్వతి మేడంని చూడగానే బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ, అంటే ఈవిడెవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారనమాట, ఎలాగైనా సరే ఆవిడ్ని తీసుకువచ్చి ఈయన కళ్ళ ముందు నిలబెట్టాలి, నేను మా నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అని చెప్పి బాగి అలా కార్ దిగి రోడ్డు దాటి వెళ్తూ ఉంటుంది. కార్లో ఉన్న సరస్వతి మేడంని ఎలాగైనా సరే కాపాడాలని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే అది లాక్ అయిపోవడంతో బాగి డోర్ని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో కార్ రిపేర్ అయిపోవడంతో కొంత దూరానున్న బాబ్జీ కార్ దగ్గరికి వస్తూ ఉంటాడు. బాగి తన హెయిర్ పిన్తో కార్ డోర్ లాక్ ఓపెన్ చేస్తుంది. సరస్వతి మేడంని మెల్లిగా అక్కడి నుండి తీసుకెళ్ళిపోబోతూ ఉంటే ఎవరు నువ్వంటూ బాబ్జీ గట్టిగా అరుస్తాడు. బాగి బాబ్జీని చూసి, ఆ ఇంటావిడిని చంపింది నువ్వే కదా, మళ్ళీ ఇప్పుడు ఈవిని కూడా చంపాలని చూస్తున్నావు, ఇదంతా నీ చేత చేయిస్తుంది ఎవరు అని చెప్పి బాగి బాబ్జీ మీద అరుస్తూ ఉంటే ఇక అప్పుడు బాబ్జీ అదంతా నీకు అనవసరం, ఆవిడ్ని వదిలేసి వెళ్ళిపో, లేదంటే నిన్ను కూడా చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను వీడిని వదిలేసి వెళ్ళను, ఖచ్చితంగా వీడిని కాపాడుతాను అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు బలవంతంగా సరస్వతి మేడంని బాగి దగ్గర నుండి బాబ్జీ లాగుతూ ఉంటాడు. అమర్ వాళ్ళు టిఫిన్ చేసి వచ్చేసరికి కారులో బాగి కనిపించకపోవడంతో చుట్టుపక్కల అంతా బాగి కోసం వెతుకుతూ ఉంటే రోడ్డు అవతలున్న బాగిని చూసి రాథోడ్, సార్ అదిగుండి సార్ మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అమర్ రోడ్డు అవతలున్న బాగి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. సరస్వతి మేడంని బాగి కాపాడుతూ ఉంటే ఇకప్పుడు బాబ్జీ బాగిని రోడ్డు మీదకి తోసేస్తాడు. దాంతో అటువైపుగా వెళ్తున్న కార్ బాగిని గుద్దడంతో బాగి తలకు బలమైన గాయం తగులుతుంది. బాబ్జీని చూసిన అమర్
అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే బాగి సరస్వతిని అక్కడే వదిలేసి అక్కడి నుండి పారిపోతాడు. రాథోడ్ అమర్ ఇద్దరు కూడా సరస్వతి మేడంని బాగిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. బాగికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు అమర్ మనోహరితో సరస్వతి మేడం ఇక్కడ ఉన్నారంటే మిస్సమ్మ చెప్పింది నిజమే, మరి ఉదయం ఎందుకు మనోహరి ఇద్దరు ఒక్కరేనా అని అడిగితే కాదని చెప్పావు. ఈరోజు మిస్సమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే అంటూ అమర్ ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొడతాడు. దాంతో మనోహరి సారీ అమర్, ఉదయం మేడం పక్కకు తిరిగి పడుకోవడం వల్ల ఆవిడ మొహం నాకు సరిగ్గా కనిపించలేదు, అందుకే ఈవిడ ఒక్కరు కాదని నీతో చెప్పాను అని మనోహరి కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు అమర్ మనోహరిని అసహించుకుంటూ ఉంటాడు.